దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానించి ప్రభు కృపను బట్టి అర్థం చేసుకొని దాన్ని మనకు ఆపాదించుకొని గ్రహించి దేవుని మనస్పూర్వకంగా ఆరాధించుకుందాం. ఎందుకంటే చదివినటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి గమనిస్తే చాలా స్పష్టంగా ఉంది. ఏమంటుంది? ఎరికో పట్టణము, ఎరికో పట్టణము. ఎరికో అంటే వాస్తవానికి అర్థం ఏమిటి అంటే సువాసనతో కూడినటువంటి పట్టణం. అది ఎరికో సువాసనతో కూడినటువంటి పట్టణం. అయితే ఆ పట్టణములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు రావటం చూస్తూ ఉన్నాం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. వారు ఎవరు? యేసు ప్రభువు, అలాగే ఆయన శిష్యులు. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. సువాసనతో కూడిందే. అయితే శపించబడిన పట్టణం, శాపగ్రస్తమునందిన పట్టణం. ఆ శాపము నుంచి విడుదల చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఆ దుస్థితి నుంచి విడుదల చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఎవరు శపించారు? భక్తుడైనటువంటి యెహోషువ గారు శపించారు. ఎరికో గోడలు కూల్చివేయబడ్డాయి. ఎరికోలో ప్రవేశించారు. కానీ ఆ పట్టణాన్ని కడితే, ప్రారంభిస్తే, జ్యేష్ఠ కుమారుడు ద్వారబంధాలను నిలవబెడితే కనిష్ఠ కుమారుడు చనిపోతారని శాపతం చేశాడు యెహోషువ గారు. అయితే యేసు ప్రభు ఆ పట్టణంలోనికి రావటం జరిగింది. అలాంటి శపించబడినటువంటి స్థితి నుంచి దేవుడు పట్టణాన్ని కాపాడాలని ఇష్టపడ్డాడు. అలాంటి శపించబడినటువంటి మన జీవితం నుంచి మనల్ని దేవుడు కాపాడాలని ఇష్టపడ్డాడు. మనమంతా బాల్యం నుంచే చెడ్డవారం. మన యొక్క ఆలోచనలు చెడ్డవి, మన తలంపులు చెడ్డవి. కాబట్టి చెడును తీసివేసి దేవుడు తన యొక్క మంచిని మనలో నింపాలని ఇష్టపడ్డాడు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మనం గ్రహించటం మనకు ఎంతైనా అవసరం. అయితే ఇక్కడ చదువుతున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఏమంటాడు అక్కడ? బహుజన సమూహముతోను ఎరికో నుండి బయలుదేరి వచ్చి చూడగా తిమ్మై కుమారుడు బర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. తిమ్మై కుమారుడగు బర్తిమై, తిమ్మై కుమారుడగు బర్తిమై గుడ్డివాడు అక్కడ ఉన్నాడు. మనమంతా చూపు ఉన్నామని మనం గర్విస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే, చూస్తున్న మీరు గుడ్డివారు అంటున్నాడు దేవుడు. ఎంత స్పష్టంగా ఉంది మాట. ఆయన పుట్టుగుడ్డివాడు, మనమైతే చూస్తున్నాము. కానీ ప్రభువులో మనం ఎంత ఏమైపోయాము? గుడ్డివారం అయిపోయినాము. అక్కడ అన్నీ తెలుసు, చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం, కానీ గుడ్డి బ్రతుకు మనది. అది మనం గ్రహించడంలే. నాకు తెలుసులే అనుకుంటాం, మళ్ళీ అదొకటి. దానివల్ల గుడ్డి జీవితానికి మనము నాంది పలుకుతూ ఉన్నాం. అయితే దేవుని ఉద్దేశం ఏంటిది అంటే, అద్భుతమైనటువంటి తన ఆలోచన మనం గమనిస్తే దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పది. చూద్దాం, ఆ మాటను ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం
సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఎలా ఉంది అంటే దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టాలని ఇష్టపడ్డాడు. ఈరోజు శావశక్తులా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి చిగడి బ్రతుకులు, చిగడి ఆలోచనలు, దరిద్రుడు పైకి రాకూడదు. కానీ దేవుడు అంటున్నాడు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. ఎంత తక్కువలో ఉన్నావో వాడిని అంత హెచ్చించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గనుక దేవుని ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడాలి. దానిని నిరర్థకం చేయగలిగినటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికి కూడా లేదు. కాబట్టి దేవుని యొక్క తన ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చడానికి ఎక్కడో పడి ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు లేవనెత్తాలని ఇష్టపడినటువంటి వాడై, మన బాధను గుర్తించినటువంటి మన దేవుడు, మన దారిద్ర్యతను గుర్తించినటువంటి మన దేవుడు, మన గుడితనాన్ని గుర్తించినటువంటి మన దేవుడు, మన నీచత్వాన్ని గుర్తించినటువంటి మన దేవుడు తానే దిగి వచ్చాడు. ఏమంటున్నాడు? రండి, నా యొద్దకు రండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి వారలారా, దరిద్రతను అనుభవిస్తున్నటువంటి వారలారా, గుడ్డి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారలారా, చీకటి జీవితానికి అలవాటు పడినటువంటి వారలారా, నా దగ్గరికి రండి, నేను మీకు సమాధానం ఇస్తాను. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని అధికారులతో కూర్చోబెడతాను. నా దగ్గరికి రండి, మీ దారిద్ర్యతను నేను తీసివేస్తాను, మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాను. ఎంత గొప్ప విషయం! దేవుని ఉద్దేశం ఎంత గొప్పది. కానీ మానవుడు దీన్ని గ్రహించలేకపోతున్నాడు. మానవుడు ఈ విషయాన్ని గ్రహించక తనకు తానే విర్రవీగుతూ నేను గుడ్డోని కాదు కదా అనుకుంటూ ఉన్నాడు. కానీ వాక్యం సెలవిస్తున్న మాట చాలా స్పష్టంగా ఉంది. నేను గుడ్డివాడనని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన గుడ్డి జీవితాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరికో అనే ఈ మన పట్టణానికి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. ఎరికో లాంటి జీవితం మన హృదయం. స్వార్థానికి బానిసత్వం, డబ్బుకు బానిస, ఓర్వలేని తనం, గుడి జీవితం, వీటన్నిటిని బట్టి దేవుడు గుర్తించి ఇక వీళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. నా బిడ్డలే, నేనే పుట్టించాను, నేనే ప్రాణం పోసాను, కాబట్టి నా బిడ్డలు నేను రక్షించుకోవాలి అని తానే దిగి వచ్చాడు. వచ్చి మన దగ్గరికి వచ్చాడు, ఎరికోకి వచ్చాడు, శపించిన జీవితం దగ్గరికి వచ్చాడు. రావటంలో ఆయన మనం గుర్తించాలని ఇష్టపడ్డాడు. మన యొక్క ఆర్తనాదం వినాలని ఇష్టపడ్డాడు. మనం బాధపడుతున్నాం, నష్టపోతున్నాం, కష్టపడుతున్నాం, చెమటగారుస్తూ ఉన్నాం, ఎంతో ఇబ్బందులకు గురైపోతున్నాం. ఆయనను వాటన్నిటిని బట్టి దేవుడు తానే దిగి వచ్చి మనల్ని కాపాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ 47వ వచనం, 46వ వచనంలోనే ఏమంటాడు ఇక్కడ? తిమ్మై కుమారుడగు భర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. త్రోవ ప్రక్కన కూర్చున్న జీవితం.
సరైన త్రోవలో మనం లేం. మనం అనుకుంటుంటాము నేను రోడ్డు మీద నడుస్తున్నానని, మనం అనుకుంటుంటాము నేను చక్కగా మంచి మార్గంలో వెళ్తున్నానని. లోపల నీలో ఉన్నటువంటి విషం, లోపల నీలో ఉన్నటువంటి స్వార్థం, లోపల నీలో ఉన్నటువంటి చీకటి నిన్ను చక్కటి దారిలో నడిపించదుగా. కారణం సాతానుడు నిన్ను ఏలుతూ ఉంటాడు. గుర్తించిన దేవుడు మన దగ్గరికి రావాలని ఇష్టపడ్డాడు, వచ్చాడు. వచ్చి ఆయన్ను మనము పిలవాలని ఇష్టపడ్డాడు, పిలవాలని. అందుకే 47 అంటాడు, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని. ఈరోజు చాలామంది విని విసిగిపోతున్నారు, విని దూరం అయిపోతున్నారు, విని గ్రహించలేకపోతున్నారు, విని ఇంకా గుడ్డలైపోతున్నారు. కారణం గ్రహణం లేదు, గ్రహించే ఆలోచన లేదు, తెలుసుకోవడానికి ఇష్టపడటంలే, సత్యాన్ని గ్రహించాలని ఇష్టపడటంలే. సత్యం ఎలా ఉంటుంది? చాలా కఠినంగా ఉంటుంది. మరి అబద్ధం ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఏది బాగుంటుంది? తీపి బాగుంటుందే, చేదు బాగుంటుందే? సత్యం అనేది చేదుగా ఉంటుంది, అబద్ధము తీయగా ఉంటుంది. అబద్ధానికి అలవాటు పడిన నీ జీవితము సత్యం దగ్గరికి రావాలి అంటే నీకు కష్టమే. కానీ ఈ గుడ్డి భిక్షకుడు అనగా బర్తిమై ఏం చేశాడు? విన్నాడు. బర్తిమై విన్నాడు. బర్తిమై విని ఏం చేశాడు? గ్రహించాడు. నా గుడ్డితనం తీయాలి అంటే ఏ డాక్టరు చేయలేడు. ఆ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నా గుడ్డితనాన్ని తీసివేయగలడని గ్రహించాడు. ఆయన గ్రహించి ఏం చేశాడు? చూద్దాం ఆ మాటని. ఏం చేశాడు ఆయన? ఆయన ప్రారంభించాడు. ఏమని? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. మనం కేకలు వేయలేం, మన చేత కాదు. మనం ఆర్తనాదం చేయలేం, మన చేత కాదు. ఎందుకంటే మన శరీరం చాలా నాజుకుతో కూడినది. మనం అలా అరసలేం, మన దేవుని పొగడలేం, మన దేవుని మనము గ్రహించలేం, మన దేవుని మనము ప్రకటించలేం, మన చేత కాదు. దేవుడా అని పిలవడానికి కూడా సిగ్గుపడుతున్నాం ఈ రోజుల్లో. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. గనుక ఏం చేశాడు అయ్యగారు? అద్భుత రీతిగా ఏం చేశాడు? అరవడం ప్రారంభించాడు. యేసు ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు తండ్రి అన్నటువంటి తన యొక్క హృదయకాంక్షను బయటపెట్టాడు. మనము నోటితో అంటామే కానీ హృదయంతో అన్నాం. ఎందుకు మళ్ళీ మోసం చేయాలి, మళ్ళీ అబద్ధం ఆడాలి, మళ్ళీ లోకానుసారమైన జ్ఞానానికి బానిసలం కావాలి కాబట్టి యేసుప్రభు అని పెదవులతో అంటాం. దానివల్ల మనలో సత్యం ఉండదు, దానివల్ల మనం గుడి బతికే మంది. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఎంతమంది నిరాకరించినా, రే అరవద్దు అరవద్దు అంటున్నా కూడా కేకలేస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కేక వేయడం ఆపలే. ఈరోజు ఎంతోమంది అడ్డుపడుతున్నారు, కానీ మన కేక వినపడాలి దేవునికి. దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ కేక దేవుడు వింటాడు. ఎన్ని అడ్డు ఆటంకాలు వచ్చినా మన స్వరాన్ని దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి మన దేవుడు మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. మన గుడ్డితనం తీసివేయాలని ఇష్టపడుతున్నాడు. మనం గుడ్డి వల్లమని గ్రహించాడు మన దేవుడు. మన గుడ్డితనం నుంచి మనల్ని తీసివేయాలని ఇష్టపడుతున్నాడు మన దేవుడు. ఎంతోమంది ఊరుకో, ఇంకా ఊరుకో 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 అంటున్నారు. చూడు 48లో అంటాడు, ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి. గద్దించే కొద్దీ
ఇంకా అరవడం ప్రారంభించాడు. అంటే అల్లరే అది కాదు, తన సృష్టికర్తను, తన దేవుని గ్రహించాడు. మనము శరీరానుసారంగా గ్రహించాలని ఇష్టపడతాం, ఆత్మానుసారంగా లేం. అందుకే శరీరానుసారంగా ఆత్మను చంపడానికి ఇష్టపడుతున్నాం. మనం ఆత్మీయ జీవితం మనకు లేదు. అందుకే యేసు ప్రభు తన యొక్క పరిశుద్ధాత్మను మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. శరీరులుగా ఉండక ఇకనైనా నువ్వు ఆత్మానుసారంగా ఉండుడి అంటూ ఉన్నాడు. అందుకే చాలా చక్కగా మన ముందు పెట్టాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, చూడండి దయచేసి, ద్వితీయోపదేశకాండము 21, ద్వితీయోపదేశకాండము 21, 8వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవు విమోచించిన జనమైన ఇజ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము. నీ జనమైన ఇజ్రాయేలుల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. ప్రాయశ్చిత్తార్థ బలియాగ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నా గుడితనాన్ని తీసేయాలని మన కొరకు తను తాను అర్పించుకోవడానికి లోకానికి వచ్చాడు. ఆ గుడ్డోడు గ్రహించినాడు. కళ్ళుండి మనం గ్రహించలేకపోతున్నాం, మోసపోతున్నాం, మోసం చేస్తున్నాం. మనలో ఉన్నటువంటి వ్యతిరేకత బాగా గొప్పది. మనకన్నీ తెలుసు అనుకుంటాం, కానీ దేవుని మాత్రము తిరస్కరిస్తున్నాము అన్నటువంటి ఆలోచన మనకు ఉంటుంది, కానీ బయటపడం. గనుక చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రాణము తీసిన దోషము మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. ఆ ప్రాయశ్చిత్తార్థ బలియాగా జీవితాన్ని పరిహరించి అనుభవించడానికి, అందుకే ఇక్కడ అంటాడు, అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమేదే చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషమైన ప్రాణము విషయమైన దోషమును పరిహరింపుము, తీసి పారవేయి. దోషం మనలో ఉంది, కానీ నమ్ముకునేని చూసి మనమైతే ఏడుస్తూ ఉంటాం, నమ్ముకునేని చూసి అసూయపడుతూ ఉంటాం, ప్రభునందు జీవించేవాడిని చూసి వ్యతిరేకత చేస్తాం. మనకున్నటువంటి శరీరపు ఆలోచనలు ఇవి, లోకపు జ్ఞానం ఇది. కానీ దేవునికి కావాల్సింది పరలోకం, పరలోకపు జ్ఞానం కావాలి. దేవుడు పరలోకం నుంచి వచ్చాడు, కానీ లోకాన్ని ఆయన సృష్టించాడు. ఆయన మాట లోకం వినాలి, కానీ వినటంలే. చదువుతాం బైబిల్, అన్నీ తెలుసు మాకు అనుకుంటాం, కానీ ఎవరు అనుభవించాలి? గుడ్డిగా జీవించే మనమే. కళ్ళు తెరవాలి, కళ్ళు తెరవాలి. కానీ ఆయన భర్తిమై ఏమాత్రమో జడియక ఏం చేశాడు? ప్రభువా, యేసయ్యా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేక వేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆయన కేక వేయడం ప్రారంభిస్తాడో ఆ స్వరాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వింటాడు. ఆ శబ్దము ఆయన చెవులలో గింగురుమంటూ మ్రోగుతుంది. మిగతా అల్లర్లన్నీ డోంట్ కేర్ అంటాడు. నీతి పండి కోసం రాలేదు కదా యేసు ప్రభు, గుడ్డోని కోసం వచ్చాడు, పాపి కొరకు వచ్చాడు. గుడ్డి జీవితం, పాపపు జీవితం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క నడిపింపు
మనకు కావాలని మనం ఇష్టపడిన వారమైతే తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మన గుడ్డి జీవితాన్ని బాగు చేస్తాడు. లేకపోతే బాగుపడలేం. ఏం చేయాలి మరి? అరుస్తున్నాడు, ఎక్కువగా కేకలేశాడు. 49. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవుడు వినే దేవుడు, ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు. మన స్వరాన్ని వినాలని ఇష్టపడుతున్నాడు మన దేవుడు. ఈ స్వరం ఇచ్చింది ఆయనే, ఆయన కొరకే. మనం ఆయన కొరకు వాడుకోం, మన శరీరం కొరకు వాడుకుంటాం. మన శరీరం చెప్పినట్టు మనం వింటాం. ఈ నాలుక మన శరీరానుసారంగా నడుచుకుంటుంది. కానీ ఆయన కొరకు పరిశుద్ధతను అపేక్షించడానికి ఇష్టపడం. కానీ గుడ్డివాడు తన యొక్క మొరను వినిపించటంలో యేసు ప్రభు ఆలకించిన వాడుగా పిలిచాడు, రమ్మని పిలిచాడు. అని పిలువన్నాడు. అక్కడున్న ప్రజలందరూ, రే నిన్ను పిలుస్తున్నాడు ఆయన, లెగు. గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకో, ఇక నువ్వు అంతగా అరుస్తున్నావు, వెళ్ళు, ఆయన పిలుస్తున్నాడు, లే అన్నాడు. వెంటనే గుడి జీవితంలో ఏమొచ్చేసింది? ఒక మధురమైనటువంటి ఆలోచన వచ్చేసింది. నా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రభు నా మాట విన్నాడు, నా ప్రభు నా మొర విన్నాడు, నా ప్రభు నా కేకలు విన్నాడు, నా ప్రభు నా గుడితనాన్ని చూశాడు. గ్రహించాడు. మనం గ్రహించడంలే, మన చేతకాలే. నన్ను చూడలేదులే మన ప్రభు అనుకుంటున్నాం. అన్నీ చూస్తున్నాడు, కానీ ఆయనను మనం పిలిచేది ఆయన గ్రహించకుండా ఉన్నాడు. మనం పిలవడంలే, కారణం అది. ఆ హృదయం మనకు లేదు. కాబట్టి గ్రహించటం మనం నేర్చుకోవాలి. వెంటనే ఏం చేశాడు మరి? లెమ్మని చెప్పాడు. వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. లెమ్ము, తేజరిల్లుము, వెలుగు నీ యొద్దకు వచ్చి ఉన్నది. వచ్చింది. యెషయా గ్రంథం 61 చాలా స్పష్టంగా వచ్చింది. వెలుగు నీ యొద్దకు వచ్చేసింది. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. నేను నీకు వెలుగునై ఉన్నాను అంటాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించలే. మనం అనుకుంటుంటాం, మాకు తెలుసులే, మేము చూసినాంలే, మాకు అన్నీ తెలుసులే, విర్రవిగుతూ ఉంటాం. కానీ చూడలే, ఆయన చూడలే మనం. కానీ గుడ్డోడు చూశాడు, హృదయంలో చూశాడు, ఆత్మలో చూశాడు, నా దేవుడని గ్రహించాడు, నా ప్రభువుని గ్రహించాడు, నన్ను క్షమించగలిగినటువంటి శక్తిమంతుడు అని గ్రహించాడు, నన్ను బాగు చేయగలిగినటువంటి నా దేవుడు అని గ్రహించాడు. కానీ మనము మాకు తెలుసులే అని గర్విస్తూ ఉంటాం. ఇది మనలో ఉన్నటువంటి గొప్పతనం. కానీ వెంటనే పిలువగానే, స్వరం వినగానే యేసు ప్రభు ఆగిపోయాడు. అలాగే ఆగి వాడిని ఇలా పిలువు అన్నాడు, అంతే. మన ప్రార్థన, మన ఆర్తనాదం దేవుని ఆపగలగాలి, దేవుని పిలవాలి, దేవుని వైపు మనం చూడాలి. యేసు ప్రభును కేకలు వేసి మనం పిలిచేది నేర్చుకోవాలి. తప్పకుండా మన కేక వింటాడు మన దేవుడు.
అయితే అంతటా వాడు బట్టలు పారవేసి, ప్రైజ్ ద లార్డ్, అంతటా వాడు ఏం చేశాడు? వానికున్నటువంటి పాత స్థితిని దూరం చేశాడు, పాపపు స్థితిని విడిచిపెట్టాడు, చీకటి జీవితాన్ని వదిలిపెట్టాడు, పాత బ్రతుకును పారేశాడు. మనం పారేయం, అది కూడా ఉండేలే అంటాం. మనకుండే రోగం అది. మనం అనుకుంటుంటాం నాకు తెలుసులేని, కానీ పాత జీవితాన్ని వదిలిపెట్టాం. మనం పాత బ్రతుకును మనము విడిచిపెట్టడానికి ఇష్టపడం. ఎందుకు? ఎంతగానో మురిసిపోతుంటాం దాంట్లో మనం. అది ఎలా వదిలిపెట్టాలి? ఈ లోక ఆడంబరాన్ని ఎలా వదిలిపెడతావు? ఈ లోక దురాశను ఎలా వదిలిపెడతావు? ఈ లోకపు రంగులను ఎలా వదిలిపెడతావు? కానీ గుడ్డివాడు ఏం చేశాడు? దిగ్గున లేచాడు. ఏం చేశాడు? ఆ పాత స్థితిని పారవేశాడు, పాత బట్టను పారవేశాడు, ఆ మైల బట్టను పారవేశాడు, ఆ చీకటి జీవితాన్ని వదిలిపెట్టాడు, అవన్నీ తీసి పారేశాడు. వీటన్నిటిని బట్టి నేను గుడ్డిగా జీవిస్తున్నాను అని గ్రహించాడు. మనం అది గ్రహించలేకపోతున్నాం. మన బ్రతుకది. మనం అనుకుంటుంటాం నాకు అన్నీ కనిపిస్తున్నాయి. అందుకే శాస్త్రులు పరిశీలన బట్టి యేసు ప్రభు సెలవిచ్చిన మాట, చూస్తున్న మీరు గుడ్డివారై ఉన్నారు అన్నాడు. చూడని మీరు చూడగలరు అన్నాడు. చూడలేని బ్రతుకును గ్రహించిన దేవుడు, గ్రహించిన గుడి జీవితం చూడగలగాలి అని ఇష్టపడ్డాడు. కళ్ళు లేకపోతే పాపం ఎలా ఉంటుంది ఇంకా? కానీ గుడి జీవితం, దేవుని సంకల్పం మన పట్ల నెరవేర్చాలని ఇష్టపడినటువంటి దేవుడు, మనతో మాట్లాడాలని ఇష్టపడిన దేవుడు చాలా స్పష్టంగా అంటున్నాడు, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గుని లేచి యేసుని వద్దకు వచ్చాను. మనం అనుకుంటాం బైబిల్ మా చేతిలో ఉంది, వాక్యం మేము చదువుతుంటాము, ప్రార్థన చేస్తాము, యేసు మా దగ్గర ఉన్నాడు. నెవర్, లేడు. రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతావో, ఎన్ని చెడు ఆలోచనలు చేస్తావో, నీ బ్రతుకులో ఎంత అసూయ కలిగి జీవిస్తావో ఇతరుల విషయంలో, ఎంత చీకటి నీలో ఉందో ఒక్కసారి ఆలోచించు. అట్టి నా చీకటిని విడిపించాలని, తీసివేయాలని యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువును మనం కోరవలసినటువంటి బాధ్యత. యేసు ఏమన్నాడు ఇక్కడ? నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అయ్యా, నా పాపపు నేత్రాలతో నేను చూడలేకపోతున్నాను, నా చీకటి జీవితంతో నిన్ను గుర్తించలేకపోతున్నాను, ఆత్మలో నిన్ను జ్ఞాపం చేసుకుంటున్నాను, నా మనోనేత్రాలు వెలిగించు, నిన్ను చూడాలి. నేను ఆ జీవితంలో దేవుడు కోరింది అదే. దాన్ని బట్టే మనం దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క చూపును మరి మనము మరల్చుకోక యథార్థ హృదయంతో దేవుడు మనకు చూపిచ్చాడు అన్న సత్యాన్ని మనం గ్రహించిన వారమై ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి. అలా మనం ఆరాధించలేకపోతే దౌర్భాగ్యులమే, చీకటి జీవితమే, వేషధారులమే, ఇస్కరియోతు లాంటి జీవితమే. గనుక చాలా స్పష్టంగా అంటున్నాడు, నాకు దృష్టి కలుగచేయి ప్రభువా, నేను నిన్ను చూడాలి. ఎవరు అనుకుంటున్నారు ప్రభువుని చూడాలని? ఎవరు అనుకోవడంలే. నాకు తెలుసు అంటారు,
బైబిల్ పట్టుకునే వాళ్ళందరూ అదే అనేది నాకు తెలుసు. చూస్తున్నావా మరి దేవుని? ఆయన నడకను ఫాలో అవుతున్నావా నువ్వు? వేషధారణను మార్చుకుంటారు. అవతోడు ఇటు చేస్తున్నాడు కదా, నేను ఇటు చేస్తాను. అవతోడు ఈ బట్టలు వేసుకున్నాడు కదా, నేను ఈ బట్టలు వేసుకుంటాను. ఇది ఉంది మన దగ్గర. హృదయం మారదు. నాకు తెలిసినంతలో ఎంతోమంది డబ్బింగ్ కొట్టారు నన్ను, సందేహం లేకుండా. ఎంతోమంది ఇప్పటికి కూడా కొడుతూనే ఉంటారు. ముసలోని అయిపోయినాను, అయినా డబ్బింగ్ కొడుతూనే ఉంటారు. ఏం ప్రయోజనం ఆ విధంగా ఉంటే? డబ్బింగ్ కాదు కావాల్సింది, హృదయం. దేవునికి హృదయం కావాలా, వేషధారణ కాదు కావాల్సింది. దేవునికి హృదయం అవసరం. గుడ్డోడు హృదయానుసారంగా అడిగాడు. ఎప్పుడు అడిగాడు? పాత స్థితిని వదిలిపెట్టిన తర్వాత అడిగాడు. నువ్వు వదిలిపెట్టకుండా అడుగుతూ ఉంటావు, నీకు రాదు అది. అది వదిలిపెడితే దేవుడు కొత్తదనం ఇస్తాడు నీకు. కాబట్టి ప్రభు యొక్క హృదయాన్ని మనం ఎరగాలి. ప్రభు యొక్క హృదయాన్ని మనం ఎరిగినట్లయితే మన గుడ్డితనం తీసివేయడానికి దేవుడు ఇష్టపడతాడు. యథార్థతను మనకు అనుగ్రహిస్తాడు మన దేవుడు. యథార్థ హృదయంతో దేవుని మనం ఆరాధిస్తాం. ఆయన ఆత్మదేవుడు గనుక ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా దేవుని మనం ఆరాధించే వారమై ఉంటాం. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ ఆధిక్యత తీసివేసిన ఈ గుడితనాన్ని బట్టి దేవుని మనం ఆరాధించే వారంగా ఉండాలి. దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలి. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఎంత గొప్ప విషయం! మనకు చూపు లేదు, చూపు పొందాలి. పొందటానికి దేవుడు మన దగ్గరికి వచ్చాడు. కారణం శపితముతో కూడిన జీవితం మనది. కారణం గుడ్డి జీవితం మనది. యేసు ప్రభు మన కొరకు వచ్చాడు, మనకు చూపునిచ్చాడు. యేసు ప్రభు మన కొరకు వచ్చాడు, మన శాపాన్ని తీసివేశాడు. యేసు ప్రభు మన కొరకు వచ్చాడు, మనకు స్వతంత్రం ఇచ్చాడు. యేసు ప్రభు మన కొరకు వచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు. యేసు ప్రభు మన కొరకు వచ్చాడు, తన రక్తాన్ని కార్చాడు. ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన్ను గణపరచాలి. ఆయన దేవుడు, ఆయన ఆత్మ. మన దేవుడు ఆత్మయే ఉన్నాడు. ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కాబట్టి దేవుని మనం ఆరాధించుకుందాం. మన గుడ్డితనం, మన చీకటి జీవితం, మన పడిపోయిన జీవితం, మన పాత జీవితం, వీటన్నిటిని తొలగించిన మన దేవుని బట్టి దేవుని మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.